గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చామంటూ పవన్ కళ్యాణ్ ని ఎక్కిపారేసిన నాగార్జున అగ్ని పరీక్ష షోలో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకర్షించిన కంటెస్టెంట్స్ లో ఒకరు పడాల పవన్ కళ్యాణ్. ఉన్న 13 మందిలో అప్పట్లో అత్యధిక ఓట్లు ఈయనకే పడేవి. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఇతను ఖచ్చితంగా అదరగొట్టేస్తాడని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇప్పటి వరకు ఈయన బిగ్ బాస్ హౌస్ లో తనదైన మార్క్ ని చూపించలేకపోయాడు. హౌస్ లో కొన్ని సందర్భాల్లో ఇతని ప్రవర్తన నచ్చుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో అసలు నచ్చడం లేదు. ముఖ్యంగా మొదటి వారం కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయి కిందకొచ్చిన తర్వాత ఇమాన్యుయల్ ఇతని వద్దకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేయగా చాలా కోపంగా అవతలకు వెళ్ళు అన్నట్టు మేనరిజమ్స్ పెట్టడం ఎవరికీ నచ్చలేదు. దేశానికి సేవ చేసే ఒక సైనికుడికి ఇంతటి పొగరు యాటిట్యూడ్ అంటే నమ్మశక్యంగా లేదంటూ ఆ రోజు ఈయన ప్రవర్తన చూసిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఫీలింగ్. అయితే ఇతని టాలెంట్ ని చూపించుకోవడానికి ఇప్పటి వరకు సరైన టాస్క్ పడలేదు. కానీ మిగతా సమయంలో అసలు ఈయన నుండి కంటెంట్ రావడం లేదు. వచ్చే ఆ కాసేపు కంటెంట్ కూడా రీతు చౌదరితో పులిహోర కలపడం, ఆ తర్వాత తనూజాతో కూడా అదే మాడిపోయిన పులిహోర కలపడం, వీటికే సమయం మొత్తం అయిపోతుంది. ఇలాగే ఉంటే ఇతను టాప్ 5 వరకు వెళ్ళడం కష్టం. అందుకే నాగార్జున ఈ రోజు పవన్ కళ్యాణ్ కి ఫుల్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఆర్మీని వదిలి ఇక్కడికి వచ్చింది ఎందుకు? నువ్వు అమ్మాయిలతో పులిహోర కలపడానికి వచ్చావా? నీ ఆట నాకు ఇప్పటి వరకు కనబడలేదు అని అన్నాడట నాగార్జున. పవన్ కళ్యాణ్ కి సరైన సమయంలో కావాల్సిన కోటింగ్ ఇది. ఇక నుండైనా ఆటను మార్చుకుంటాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.